అందరికీ నమస్తే. బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ కోసం మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనేది ఫైనలీ మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ ఎలా అప్లై చేసుకోవాలి తెలంగాణలో అనేది ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోని లాస్ట్ దాకా చూడండి. స్పార్క్ అకాడమీ పేజ్ని ఫాలో అవ్వండి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూసే ముందర ఫస్ట్ ఏంటంటే మన ఎంసెట్లో బీఎస్సీ నర్సింగ్ ఏ వెబ్సైట్లో అప్లై చేయొచ్చు. ఆ వెబ్సైట్ మీకు tsparamed.tsch.in పారామెడికల్ వెబ్సైట్ ఒఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లై అనేది చేయొచ్చు. సో దీంట్లో ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి 6th నుంచి 14th October వరకే టైం ఉంది టు ఫిల్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ టు అప్లోడ్ ఆల్ ది డాక్యుమెంట్స్. దెన్ మనకి ప్రొవిజనల్ లిస్ట్, మెరిట్ లిస్ట్ అనేది తర్వాత రిలీజ్ చేస్తారు. దాని డేట్స్ ఇంకా రాలేదు. దాని తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ని అటెండ్ అవ్వచ్చు. ఇప్పుడు మనము లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చూద్దాము. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్కి మీకు హాల్ టికెట్ ఆఫ్ ఎబ్సెట్ ఎగ్జామినేషన్, ర్యాంక్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్, మార్క్స్ మెమో, ఆల్ స్టడీ సర్టిఫికేట్స్ మీ స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్ మీకు ఒకవేళ రిజర్వేషన్ ఉంటే, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఒకవేళ స్కాలర్షిప్కి దానికోసం అప్లై చేస్తుంటే, రీఇంబర్స్మెంట్ కోసం అప్లై చేస్తుంటే, అండ్ బ్రిడ్జ్ కోర్స్ సర్టిఫికేట్ అండ్ రెసిడెంట్ సర్టిఫికేట్ గివెన్ బై ది ఎంఆర్ఓ. ఇవన్నీ లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. సో ఇప్పుడు మీకు ప్రాసెస్ అనేది మీకు 4 స్టెప్ ప్రాసెస్ అనేది ఉంది. ఫస్ట్ స్టెప్లో అదేంటంటే మనకి మొబైల్ అండ్ ఈమెయిల్ రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత డేటా అప్డేట్ చేయాలి అండ్ ఆ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. సో మీ మొబైల్ అండ్ ఈమెయిల్ వెరిఫికేషన్లో కరెక్ట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి. అది చాలా ఇంపార్టెంట్. మనకి మీ రోల్ నెంబర్ కొట్టగానే ర్యాంక్ వచ్చేస్తుంది. ఓటీపీతో మీ మెయిల్ అండ్ మొబైల్ నెంబర్ని కన్ఫర్మ్ చేసుకోండి. అది చేసుకోగానే మీ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీ రిజిస్ట్రేషన్ నెంబరు, మీ కాస్ట్ కేటగిరీ అవన్నీ సెలెక్ట్ చేశాక మీరు ఫీ పేమెంట్ అనేది చేయండి. ఆ ఫీ పేమెంట్, కౌన్సిలింగ్ ఫీ పేమెంట్ అనేది చేయగానే 2000 రూపీస్ ఫర్ జనరల్ అండ్ ఓబీసీ స్టూడెంట్స్ అండ్ 1600 ఫర్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్. అది పే చేయగానే మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయండి. ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్లో మీ మార్క్స్, మీ 10th ఎంత వచ్చాయి, 12th ఎంత వచ్చాయి, ఏ బోర్డు, మీ డేట్ ఆఫ్ బర్త్, అవన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. దాని తర్వాత ఫైనలీ మీరు సర్టిఫికెట్స్ అన్ని అప్లోడ్ చేయాలి అలాంగ్ విత్ యువర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ యువర్ సిగ్నేచర్. సో ఇది మన కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఇదంతా టీఎస్ పారామెడ్ వెబ్సైట్లో మనకి అవైలబుల్గా ఉంది. సో ఆల్ ది వెరీ బెస్ట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వీడియోని అందరితో షేర్ చేయండి.